Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈ రోజు మనము స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు సార్ క్లాసెస్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసము ది బెస్ట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ క్లాస్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎస్జిటి వాళ్ళకు కూడా డిఎస్సిలో రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టెట్కి అండ్ డిఎస్సికి మనము అప్ టు 10th వరకు చూసుకోవాలి ఎస్జిటి వాళ్ళు కూడా. కాబట్టి 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ త్రికోణమితి. సో దాని గురించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మెయిన్ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇద్దరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 5 అంటే మీ అందరికీ తెలిసిందే టీచర్స్ డే. కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా మన వీడియో అనేది వెళ్తుంది. సో వాళ్ళకు కూడా చాలా వరకు హెల్ప్ అనేది అయినట్లు ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఈ త్రికోణమితిలో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో దీంట్లో ట్రై, గోనో అండ్ మెట్రీ అని ఉంది. ఇక్కడ ట్రై మీన్స్ 3 అంటే 3, గోనో మీన్స్ సైడ్స్ అంటే భుజము, మెట్రీ మీన్స్ మెజర్ అంటే కొలతలు. అంటే దీంట్లోనే మనకు అర్థమైపోతుంది ద మెజర్ ఆఫ్ 3 sides ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రిగ్నోమెట్రీ. అంటే ఇక్కడ గోనో అంటే మనకి సైడ్ కిందకు వచ్చేస్తుంది, మెట్రీ అంటే మెజర్ అంటే కొలతలు, అండ్ ట్రై అంటే 3. సో వీటి గురించి ఇప్పుడు మనము డిస్కషన్ చేసుకున్నట్లయితే దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, త్రికోణమితి నిష్పత్తులు ఎన్ని రకాలు, మొత్తం ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసిక్ టీటా. దీన్ని ఆర్డర్ కూడా ఇలాగే రాసుకోండి. మీరు అందరూ ఇలా రాసుకుంటేనే మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది మనము ఇప్పుడు చెప్పేటప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఫుల్ నేమ్స్ కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా. సో ఇక్కడ సైన్ టీటాకి ఫుల్ నేమ్ వచ్చేసి SINE సైన్ టీటాగా తీసుకుంటాము. కాస్ టీటాకి ఫుల్ నేమ్ వచ్చేసి కో సైన్ టీటా, అంటే ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి, కో సైన్ టీటా. నెక్స్ట్ టాన్ టీటాకి టాంజెంట్ టీటా, కాట్ టీటాకి కోటాంజెంట్ టీటా, సెక్ టీటాకి సీకెంట్ టీటా, కోసిక్ టీటాకి కో సీకెంట్ టీటా. సో ఇవి వచ్చేసి మనకి ఫుల్ నేమ్స్ అనమాట. అంటే నార్మల్గా ఇవి షార్ట్కట్ నేమ్స్, ఇవి వచ్చేసి ఫుల్ నేమ్స్గా మనము తీసుకుంటాము. అయితే దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఎలా ఉంటాయి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సైన్ టీటా అంటే ఫార్ములా వచ్చేసి 1/cosec టీటా. ఎలా వచ్చింది సార్ ఈ 1/cosec టీటా? దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న టెక్నిక్ కోడ్ చెప్తాను, జాగ్రత్తగా విను. కాస్ టీటా అంటే 1/secant టీటా, టాన్ టీటా అంటే 1/cot టీటా ఆర్ సైన్ టీటా బై కాస్ టీటా. నెక్స్ట్ కాట్ టీటా అంటే 1/tan టీటా ఆర్ దీన్ని మళ్ళీ మనము కాస్ టీటా బై సైన్ టీటాగా కూడా రాసుకోవచ్చు. సీకెంట్ టీటా అంటే 1/cos టీటా, కోసిక్ టీటా అంటే 1/sin టీటా. ఇవన్నీ కూడా ఫార్ములాస్.
ఈ ఫార్ములాస్ని మనము తెలిస్తేనే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే వెంటనే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బట్టి పడుతూ ఉంటారు దీన్ని. సో ఎవరు కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. చిన్న టెక్నిక్ చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకో. సైన్ టీటా అంటే ఫస్ట్ వన్, కొసిక్ టీటా అంటే లాస్ట్ వన్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సైన్ టీటా కొసిక్ టీటా అంటే ఫస్ట్ సైన్ టీటా గురించి రాసేటప్పుడు 1/కొసిక్ వస్తుంది, కొసిక్ గురించి రాసేటప్పుడు 1/సైన్ వస్తుంది. చూసారా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో సైన్ గురించి రాస్తే కొసిక్ వస్తుంది, కొసిక్ గురించి రాస్తే సైన్ వస్తుంది. నెక్స్ట్ కాస్ టీటా అంటే ఫస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్. ఒకసారి అబ్జర్వ్ చేయి. కాస్ టీటా అంటే 1/సెక్ టీటా, సిక్ టీటా అంటే 1/కాస్ టీటా. ఓకేనా. నెక్స్ట్ టాన్ టీటా కాట్ టీటా. చూడమ్మా, టాన్ కాట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో టాన్ గురించి మాట్లాడేటప్పుడు 1/కాట్ టీటా, కాట్ టీటా గురించి మాట్లాడేటప్పుడు 1/టాన్ టీటా. అయితే వీళ్ళిద్దరికి ఎక్స్ట్రాగా ఇంకో 2 ఫార్ములాస్ కూడా ఉంటాయి. సైన్ గురించి మాట్లాడేటప్పుడు సైన్ టీటా బై కాస్ టీటా. సార్ టాన్ కాటు అంటే ఫ్రెండ్స్ అన్నారు, టాన్ గురించి మాట్లాడేటప్పుడు కాట్ వస్తుంది, కాట్ గురించి మాట్లాడేటప్పుడు టాన్ వస్తుంది. ఇంతవరకు బాగానే గుర్తుంటుంది. కానీ రెండో ఫార్ములా అయిన సైన్ టీటా బై కాస్ టీటా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయి. టాన్కి పైన ఎవరున్నారు? సైను కాసు ఉన్నారు. కాబట్టి సైన్ టీటా బై కాస్ టీటా అయిపోయింది. కాట్ టీటా అంటే దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది, అంటే కాస్ టీటా బై సైన్ టీటా. చూడు ఎంత ఈజీగా ఉన్నాయో. ఈ ఫార్ములాస్ మనకి తెలిస్తే చాలు. సో ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ ఫ్రెండ్స్, తర్వాత ఫస్ట్ నుంచి థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. అయితే టెక్స్ట్ బుక్లో ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఈ ఆర్డర్ని ఫాలో అయ్యావు అంటే నీకు ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవడానికి అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ ఈ త్రికోణమితి నిష్పత్తులలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజంగా తీసుకోవచ్చు. సో ఏ బి సి. సో ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఏమవుతుందంటే కర్ణము అవుతుంది. కర్ణము అంటే హైపోటెనస్ అవుతుంది. సార్ ఇక్కడ ఏబి అనే ఒక భుజము ఉంది, బీసీ అనే ఒక భుజము ఉంది, అంటే ఒక సైడ్ ఉంది. ఏసీని మాత్రమే ఎందుకు సార్ మనం కర్ణముగా అనుకోవాలి, హైపోటెనస్గా అనుకోవాలి? ఈ ఇద్దరి సైడ్లు కూడా అనుకోవచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు. అయితే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైడ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం హైపోటెనస్గా తీసుకుంటాము. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడుంది? బి దగ్గర ఉంది లంబకోణం. దీనికి ఆపోజిట్ సైడ్లో ఉండేదేంటి? ఏసీ. కాబట్టి ఏసీని మనం కర్ణముగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆపోజిట్ సైడ్ ఒకటి ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ ఒకటి ఉంటుంది. అంటే ఆసన్న భుజము ఒకటి ఉంటుంది, మనకి ఎదురుగా ఉన్న భుజము ఒకటి ఉంటుంది. నేను సి దగ్గర టీటా యాంగిల్ ఉంది అనుకుంటున్నా. అప్పుడు సికి ఎదురుగా ఉండేది ఏంటిది? ఏబి. కాబట్టి ఏబి అనేది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది, అంటే ఎదురు భుజము అవుతుంది. నెక్స్ట్ తర్వాత బీసీ మిగిలిపోయింది. ఈ బీసీ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే ఆసన్న భుజము అవుతుంది. దేనికి సంబంధించింది ఇది? సికి సంబంధించింది. అర్థమవుతుందని నేను చెప్పేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రయాంగిల్ని నేను ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ బి ఉంటుంది, ఏ సి బి. ఈసారి నేను యాంగిల్ అనేది ఏ దగ్గర తీసుకుంటున్నాను, టీటా. అయితే ఈ కర్ణము అనేది మారదు, అలాగే ఉంటుంది. హైపోటెనస్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. హైపోటెనస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఉంది? ఏ దగ్గర ఉంది. సో ఏకి ఎదురుగా ఏముంది? బీసీ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? ఎదురు భుజం అవుతుంది, అంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? ఏబి.
ఏదైతే మిగులుతుందో అది ఏమవుతుంది, ఆసన్న భుజము అవుతుంది, అంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందో చూసారా, కర్ణము అనేది అలాగే ఉంటుంది, కానీ ఎదురు భుజము ఆసన్న భుజాలు ఈ రెండు కూడా మారిపోతున్నాయి. ఎప్పుడు మారిపోతున్నాయి, ఎప్పుడైతే కోణము మారుతుందో అప్పుడు ఈ రెండు భుజాలు కూడా మారిపోతున్నాయి. సి దగ్గర కోణం ఉన్నప్పుడైతే ఇలా ఉంటుంది, ఏ దగ్గర కోణము అంటే ఇలా ఉంటుంది అనమాట. కానీ కర్ణము మాత్రం, హైపోథెసిస్ మాత్రం అలాగే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి క్లియర్గా తెలిస్తేనే ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే దీంట్లో మళ్ళీ ఇంకొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి సార్ ఆ ఫార్ములాస్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయి ఇక్కడ. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ కొసిక్ టీటా ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఫార్ములాస్ ఎందుకు ఇలా రాశాను అంటే, కన్ఫామ్గా నేను రాస్తున్నాను అంటే దానికంటూ ఒక అర్థం ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని తీసుకొని దాన్ని ఎలా మాడిఫై చేసి చెప్తే మీకు అర్థమవుతుందా అనేసి ఆలోచించే మీకు క్లాస్ అనేది నేను క్లియర్గా అర్థమయ్యేటట్లే చెప్తాను. సో దీంట్లో సైన్ టీటా అంటే ఫార్ములా ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ అంటే ఎదురు భుజము, కావాలంటే రాసుకోమ్మా. ఆపోజిట్ సైడ్ అంటే ఎదురు భుజము, ఎదురు భుజము. అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము. ఏంటి, ఆసన్న భుజము. ఓకేనా. ఇంకా కర్ణము అంటే హైపోటెనస్, రెండు ఉంది. అంటే మన క్లాస్లో బోత్ మీడియం వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరికి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో రెండు మీడియంస్ని నేను పక్కనే రాసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ కాస్ థీటా ఫార్ములా వచ్చేసి చూడండి జాగ్రత్తగా, అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము. నెక్స్ట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏమొస్తుందంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే ఎదురు భుజము బై ఆసన్న భుజము అని దాని అర్థం. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ మనకు వస్తే చాలు. ఆ మిగతా 3 ఫార్ములాస్ స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ని పక్కనే రాశాను. ఇందాక ఏమని చెప్పాను, సైన్కి ఫ్రెండ్ ఎవరు, కొసిక్, కాబట్టి సైన్కి పక్కన కొసిక్ రాశాను. కాస్కి ఫ్రెండ్ ఎవరు, సీకెంట్, కాబట్టి కాస్కి పక్కన సీకెంట్ రాశాను. ట్యాన్కి ఫ్రెండ్ కాట్, కాబట్టి ట్యాన్కి పక్కన కాట్ రాశాను. ఇదేమవుతుందంటే రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ట్యాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్ వచ్చింది కాబట్టి కాట్ ఏమవుతుంది అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెనస్ అయింది కాబట్టి సీకెంట్ థీటా ఏమవుతుందంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ కొసిక్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ బై ఆపోజిట్ అవుతుంది. సో ఇలాగ మనం ఫార్ములాస్ని ఈజీగా రాసుకోవచ్చు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకని బోత్ మీడియంస్లో రాశాను, నీకు కనబడుతుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసుకో బోత్ మీడియంస్ వాళ్ళు. ఓకేనా. సో ఇలా మనం ఫార్ములాస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ 3 ఫార్ములాస్ వస్తే సరిపోతుంది మనకి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఎదురు భుజము బై కర్ణము. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. నెక్స్ట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజము బై ఆసన్న భుజము. దీన్ని రివర్స్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన ఫార్ములాస్ అనేది ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాగ మనకి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోగలిగితే దీన్ని మనము ఈజీగా రాసుకోవచ్చు. సో నోట్స్ అనేది ఖచ్చితంగా రాసుకో, నోట్స్ రాసుకుంటేనే నీకు ఈజీగా గుర్తుండటం అయితే జరుగుతుంది.
ఓకేనా. సో త్రికోణమితి, ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ హిప్పర్కస్. ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎవరమ్మా? హిప్పర్కస్. ఈ బిట్ కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఏమవుతుంది? యూక్లిడ్ అవుతుంది. అలాగే ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ హిప్పర్కస్. ఓకేనా. సో ఈ జామెట్రీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ చేశారు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడికి పోదమ్మా, అది అలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలాసార్లు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు, చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి. సో వాళ్ళ ఒపీనియన్ని కూడా గౌరవించి మనము ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కోసమే కాదు, ఎస్జిటి వాళ్ళకు కూడా మనకి డిఎస్సిలో ఉపయోగం అయితే ఉంది. ఎందుకని? మనకి 10th వరకు సిలబస్ ఉంది. సో 10thలో ఎలాగో త్రికోణమితి ఉంది కాబట్టి దీని నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది చాలామందికి అర్థం కాని టాపిక్ కాబట్టి నేను ఈజీ వేలో చెప్తున్నాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇలా ఈజీ వేలో మనకి వెంటనే ఫార్ములాస్ అనేది అర్థమైపోతుంది. ఫార్ములాస్ వచ్చాయంటే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా మనము చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనము ఈ త్రికోణమితిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ టేబుల్ని చాలామంది బైహార్ట్ చేస్తూ ఉంటారు. బట్ బైహార్ట్ చేయకుండా దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మనకి సైన్ వాల్యూస్ అనేది ఒక్కటి మనము నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ sin 0 = 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఈ ఒక్క లైన్లో ఉన్న వాల్యూస్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, టేబుల్ మొత్తాన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ వాల్యూస్ ఎలా వచ్చాయనే థియరీ పార్ట్ మనకి చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత లెంతీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఒక్క వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ sin 0 0, 1/2, 1/√2, √3/2, 1 చాలు. ఇప్పుడు కాస్కి సంబంధించిన వాల్యూస్ ఎలా వస్తాయి అంటే సైన్ వాల్యూస్ అన్నిటినీ మనము రివర్స్ చేస్తే చాలు కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే చివరి నుంచి రాసుకోవాలి. 1, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0. చూసారా, కాస్ వాల్యూస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మరి ట్యాన్ వాల్యూస్ ఎలా రాస్తారు సార్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, tan θ = సెకండ్ ఫార్ములా అయిన sin θ cos θ. అంటే ఇప్పుడు నాకేం కావాలి? tan 0 డిగ్రీ వాల్యూ కావాలి. అంటే ఏముంది? 0/1. 0/1 అంటే ఎంత వస్తుందమ్మా? ఖచ్చితంగా 0నే వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే మళ్ళీ ఇంకో పాయింట్ ఉంటుంది. 0/1 = 0, 1/0 = అన్డిఫైన్డ్. ఈ రెండింటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 0 అనేది ఎక్కడుంది? పైన ఉంది. మనకి తల ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. హెడ్ పైన ఉంటే మనల్ని ఏమంటాం? హ్యూమన్స్ అనేసి అంటూ ఉంటాము. అదే హెడ్ మనకి కింద ఉందనుకోండి, అలాంటి వాళ్ళని ఎప్పుడైనా మనం చూసామా? తల కింద ఉంటే వాళ్ళని మనం చూసామా? ఒకవేళ చూస్తే వాళ్ళని ఏమంటాం? మనము ఏమైనా పిలవగలమా? ఏమీ పిలవలేము. కాబట్టి డిఫైన్ చేయగలమా? వాళ్ళని ఏం డిఫైన్ చేయలేము. కాబట్టి అన్డిఫైన్డ్ అవుతుంది. తల పైన ఉంటే మాత్రము 0 అవుతుంది. అదే తల కింద ఉందనుకోండి, వాళ్ళని మనం డిఫైన్ చేయలేము కాబట్టి అన్డిఫైన్డ్ అవుతుంది అని గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ 0/1 అంటే 0. నెక్స్ట్ 1/2 √3/2 అంటే ఫస్ట్ సైన్ వాల్యూ రాశాను 1/2, నెక్స్ట్ కాస్ వాల్యూ రాశాను √3/2. ఇప్పుడు ఏమవుతుంది? 2 ఏమవుతుంది? క్యాన్సిల్. డినామినేటర్లో ఉన్నది ఏమవుతుంది? క్యాన్సిల్. ఏం మిగిలింది? 1/√3. కాబట్టి 1/√3గా మిగిలింది. ఇక్కడ మళ్ళీ tan వాల్యూ రాయాలంటే ఏం రాయాలి? sin θ cos θ అనే కదా. సో sin θ cos θ అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ మనము 1/√2 1/√2. √2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది? 1/1 ఉంటుంది. 1/1 అన్నా 1 అన్నా ఒకటే. ఎందుకని? డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది మనకి? sin θ cos θ అంటే √3/2 ఉంది. సైన్ వాల్యూ ఏమో √3/2 ఉంది. బై కాస్ వాల్యూ ఏముంది? 1/2 ఉంది. కాబట్టి 1/2. 2 ఏమవుతుంది? క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? √3/1.
సో √3/1 బై 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్ ఈసారి ఏముంది 1/0 అంటే సైన్ వాల్యూ ఏమవుతుంది 1 బై కాస్ వాల్యూ ఏమవుతుంది 0 1/0 1/0 అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము అన్డిఫైన్డ్ అని చెప్పుకున్నాము. ఏంటి అన్డిఫైన్డ్, డిఫైన్ మనము చెయ్యలేము. సో ఇది సింపుల్ అనమాట. అన్డిఫైన్డ్ అన్నా ఇన్ఫినిటీ అన్నా ఎలాగో ఒకటే కాబట్టి ఇలా రాశాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కాట్ వాల్యూస్ అంటే ఇంకా ఈజీ. ట్యాన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే అన్డిఫైన్డ్ నెక్స్ట్ √3 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1/√3 నెక్స్ట్ 0 అయిపోయింది. రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సీకెంట్, కోసిక్ ఇవి ఇంకా ఈజీ. సీకెంట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సీకెంట్ ఫ్రెండ్ ఎవరు మనకి కాస్. సో కాస్ వాల్యూ ఏముంది ఇక్కడ 1 ఉంది. డినామినేటర్లో ఏం లేకపోతే ఏం రాసుకోవచ్చు 1 రాసుకోవచ్చు. అంతేనా కదా ఇందాక మనం చెప్పుకున్నట్లు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది 0/1 అంటే ఏం రాసుకోవచ్చు మనము 0గా రాసుకోవచ్చు. సో 0/1 అంటే డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ సీకెంట్ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఈ కాస్ వాల్యూస్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుంది 1/1 అవుతుంది కాబట్టి 1 వస్తుంది. ఈ డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి రాసుకోవట్లేదు. నెక్స్ట్ √3/2 ఉంది కదా మనకి 2/√3 వస్తుంది అంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది √2/1 అవుతుంది. బై 1 రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటే బట్టి రాసుకోవట్లేదు. ఇక్కడ 1/2 కాస్త ఏమైపోతుంది 2/1 అవుతుంది. అంటే బై 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్ ఇదేమవుతుంది 0/1 1/0 అవుతుంది. 1/0 అంటే మీనింగ్ ఏంటి ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్. చూసారా. సో ఈజీగా రాసుకోవచ్చు అనమాట మనము. సో సీకెంట్ వచ్చింది అంటే కొసిక్ అనేది దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అన్డిఫైన్డ్ 2√2 2/√3 అండ్ 1. చూసారా. అంటే దీంట్లో మొత్తము మనకి 6 ఉంటే దీని త్రికోణమితికి సంబంధించిన నిష్పత్తులు మనకి 6 ఉంటే ఆ 6 మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ ఒక్కటే. 0 1/2 1/√2 √3/2 1 ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. కాస్ ఎలా వచ్చింది చెప్పండి దీన్ని చివరి నుంచి రాసుకుంటే వచ్చేసింది. ట్యాన్ ఎలా వచ్చింది చెప్పండి సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ చేస్తే వచ్చింది. కాట్ వాల్యూ ఎలా వచ్చింది ట్యాన్ వాల్యూస్ అన్నిటిని మళ్ళీ చివరి నుంచి మళ్ళీ రాసుకుంటే కాట్ అనేది వచ్చేసింది. సీకెంట్ ఎలా వచ్చింది సీకెంట్ ఫ్రెండ్ ఎవరు కాసు. కాస్ వాల్యూస్ని రెసిప్రోకల్ని చేంజ్ చేశా. రివర్స్ అంటే చివరి నుంచి మళ్ళీ ముందుకు రాసుకోవడము. రెసిప్రోకల్ చేంజ్ చేయడం అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. భిన్నం ఏమవుతుంది రివర్స్ అవుతుంది అనమాట. సో కొసిక్ ఎలా రాసాం మనము సీకెంట్ అన్నిటిని మళ్ళీ రివర్స్లో రాసుకుంటే కొసిక్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎందుకంటే ఇది చెప్పింది టెక్స్ట్ బుక్లో ఆర్డర్ అనేది మీకు చేంజ్ అయి ఉంటుంది. అయితే మీకు అర్థం అవడం కోసం నేను ఈ ఆర్డర్ చెప్పుకున్నాను. ఎందుకు ఈ ఆర్డర్ చెప్పానంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను సో ఫస్ట్ 1 లాస్ట్ 1 ఫ్రెండ్స్ అని చెప్పాను. ఇక్కడ కూడా అలాగే రాశాను. మళ్ళీ సెకండ్ 1 నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ ఫ్రెండ్స్ అన్నాను కాబట్టి కాస్ సీకెంట్ అలాగే రాశాను. ఫస్ట్ నుంచి థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్ ట్యాన్ కాట్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. కాబట్టి ఇందాక ఏదైతే ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లో ఇప్పుడు కూడా చెప్తే మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పాను అనమాట. సో బాక్స్ అనేది నోట్ చేసుకోండి చాలా వరకు ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏ మోడల్ అయితే ఇప్పుడు నేను చెప్పానో అదే మోడల్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలా వరకు గుర్తుంటుంది. మర్చిపోవడానికి అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ మనము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మాట్లాడుకుందాము. అంటే త్రికోణమితి సర్వ సమీకరణాలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్వ సమీకరణాలు ఐడెంటిటీస్ అనేసి అందరూ బైహార్ట్ చేయడమే ఈ ఫార్ములాస్ని. కానీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఎప్పటికీ నువ్వు నిద్రలో నుంచి లేపడిగినా కూడా చెప్పే విధంగా ఉంటావు. ఒకసారి అబ్జర్వ్ చేయి. సో దీంట్లో ఫస్ట్ మనకి sin² θ ప్లస్ cos² θ = 1. నెక్స్ట్ మనకి sec² θ మైనస్ tan² θ = 1. నెక్స్ట్ cosec² θ మైనస్ cot² θ = 1. ఈ 3 ఐడెంటిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే అందరూ మర్చిపోవడమే. త్రికోణమితి అన్న వెంటనే గుర్తొచ్చే ఫార్ములా sin² θ ప్లస్ cos² θ = 1. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఒక్కటి
ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనకి ఉన్న రేషియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏమేమి రేషియోస్ ఉంటాయి మనకి? సైన్, కాస్, ట్యాన్, కాట్, సీకెంట్, కోసిక్. ఈ 6 రేషియోసే కదా మనకు ఉండేది. సో దీంట్లో ఫస్ట్ ఒక పెయిర్ వెళ్ళిపోయింది, ఒక జత వెళ్ళిపోయింది. ఏమేమి జత వెళ్ళిపోయింది? ఫస్ట్ 2 సైన్ కాస్ వెళ్ళిపోయింది. ప్లస్ ఉంటుంది, గుర్తుపెట్టుకో, ఫస్ట్ దానికి మాత్రమే ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బైహార్ట్ చేస్తావు బాగానే ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీకెంటా తర్వాత ట్యానా, ఫస్ట్ ట్యానా తర్వాత సీకెంటా, మధ్యలో ప్లస్సా మైనస్సా అనేసి పోయింది. ఇంకా ఆ ఒక్కటి పోతే పోయినట్టే. గుర్తుపెట్టుకో, సెకండ్ ఐడెంటిటీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎస్టీ. దీన్ని 2 విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, మనము స్కూల్స్లో పిల్లలు స్లిప్ టెస్ట్ రాస్తూ ఉంటారు, స్లిప్ టెస్ట్ని ఎస్టీ అంటాం. లేదా మనము టెట్కి అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అని ఉంటుంది. సో అక్కడ ఎస్టీ ఏదైతే ఉంటుందో అలా అయినా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ టెక్నిక్ కోడ్కి సంబంధించింది మాత్రమే. సో అయితే ఇక్కడ ఎస్టీ అంటే ఇక్కడ ఎస్ అంటే సీకెంట్, టీ అంటే ట్యాన్. ఎస్ అంటే సీకెంట్, టీ అంటే ట్యాన్. నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, సార్ ఎస్ అంటే సీకెంట్ ఎందుకు తీసుకోవాలి? సైన్ తీసుకోవచ్చు కదా, సైన్ కూడా ఎస్తోనే కదా స్టార్ట్ అయ్యేది అని నీకు డౌట్ వచ్చింది. ఆల్రెడీ గుర్తుపెట్టుకో, సైన్ అనేది కాస్త వెళ్ళిపోయింది కదా, జతగా మారిపోయి. ఇంకా సైన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఫస్ట్ ఐడెంటిటీ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ 2 అనేది ఉండవు. ఇంకా ఎస్తో ఏముంది మిగిలి? సీకెంటే కదా. కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఖతం, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ కొసిక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సీసీ కెమెరా. సరే సార్ బాగానే ఉంది, సీసీ అని గుర్తుపెట్టుకుంటాము. అయితే 2 సీతోనే స్టార్ట్ అవుతుంది. మరి ఫస్ట్ కొసిక్ స్క్వేర్ టీటా రాసుకోవాలో మరి కాట్ స్క్వేర్ టీటా రాసుకోవాలో మనకి ఎలా గుర్తొస్తుంది అని నీకు డౌట్ రావచ్చు. చూడు సార్, కొసిక్లో టోటల్ 5 లెటర్స్ ఉన్నాయి, కాట్లో మొత్తము 3 లెటర్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో నీకు పెద్ద కొడుకుని ముందు రాస్తావు, చిన్న కొడుకుని తర్వాత రాస్తావు. పెద్ద కొడుకు అంటే 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద కొడుకు అనుకో, 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి చిన్న కొడుకు అనుకో. వీళ్ళిద్దరు సీసీ అంటే ట్విన్స్ అనమాట, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు, సేమ్గా ఉంటారు చూడడానికి. సో పెద్ద కొడుకు ముందు, చిన్న కొడుకు తర్వాత. సో కొసిక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో ఈ 3 ఐడెంటిటీస్ అయిపోయింది. అయితే దీంట్లో నుంచి మళ్ళీ ఈ ఫార్ములాస్లో నుంచి మళ్ళీ మనం మాడిఫై చేసి ఇంకో 2 ఫార్ములాస్ని కూడా రప్పించుకోవచ్చు. ఎలా సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నాకు సైన్ స్క్వేర్ టీటా కావాలి అనుకోండి, ఈ ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇది ఒక ఫార్ములా అనమాట. సైన్ స్క్వేర్ టీటాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ టీటాని కూడా మనము రాసుకోవచ్చు. అది ఎలా రాస్తాం సార్ అంటే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఈసారి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ టీటాని ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇలాగా మనము ఈజీగా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనము 2 టైప్స్ని ఒకసారి రాసుకుందాం. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా. అటు పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అంటే దీంట్లో నుంచి ఈ సెకండ్ ఫార్ములాని రప్పించాము. మళ్ళీ దీంట్లో నుంచి ఈసారి ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ మనకి ట్యాన్ కావాలి, ట్యాన్ పక్కన ఏముంది? మైనస్ ఉంది. కాబట్టి ఆ మైనస్ పోవాలి అంటే ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నార్మల్గా అయితే ఈ ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా అటు పోతే ఏమవుతుంది? మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా అవుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఉండటం వల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1గా రాసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఈ మైనస్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే
ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా అటుపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కానీ నేనేం రాశాను, ప్లస్సే రాశాను. ఎందుకని, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ని మనం కామన్ తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడము ఒకసారి, కొసిక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ టీటా అటుపోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అయిపోయింది ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే నాకు కాట్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి, కాట్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. కాట్ స్క్వేర్ టీటా ముందు మైనస్ ఉంది, అది వద్దు నాకు. సో కాట్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. నార్మల్గా అయితే 1 ప్లస్ కొసిక్ స్క్వేర్ టీటా అటుపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 1 మైనస్ కొసిక్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 మైనస్ కొసిక్ స్క్వేర్ టీటా కాదు, కొసిక్ స్క్వేర్ టీటా -1గా రాసుకోవాలి. కొసిక్ స్క్వేర్ టీటా -1గా రాసుకోవాలి. ఎందుకని, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటు సైడ్ ఉండేవి కూడా ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే నీకు డైరెక్ట్గా ఫార్ములా అనేది వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ ఫార్ములా. దీనికి సంబంధించిన ఆత్మలు అన్నమాట అవి, అంటే వీటికి సంబంధించిన ఆత్మలు ఇవి. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అని దాని అర్థం. అంటే మనకి త్రికోణమితి సర్వ సమీకరణాలు ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా రాసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము గ్రాఫ్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఈ గ్రాఫ్లో నుంచి మనకి బిట్స్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. అయితే దీంట్లో మనకి ఫస్ట్ దాంట్లో అన్ని నిష్పత్తులు ఎలా ఉంటాయి అంటే పాజిటివ్గానే ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక చిన్న టెక్నిక్ కోడ్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసిక్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. సో ఆల్ పాజిటివ్స్, ఆల్ ఎలా ఉంటాయేమో పాజిటివ్గానే ఉంటాయి. నెక్స్ట్ సిల్వర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకో, సైన్ ఫ్రెండ్ ఎవరు, కోసిక్. ఈ రెండు మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగతావన్నీ ఎలా ఉంటాయంటే నెగిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ Q1, ఇది సెకండ్ క్వాడ్రెంట్ Q2, ఇది థర్డ్ క్వాడ్రెంట్ Q3, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ Q4గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టాన్ ఫ్రెండ్ ఎవరు, కాట్. ఈ రెండు మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగతావన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి ఈ క్వాడ్రెంట్లో. నెక్స్ట్ కప్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది, సితో స్టార్ట్ అవుతుంది. సితో స్టార్ట్ అయ్యింది, మిగిలింది ఏముంది ఇంకా, కాస్. దాంతోపాటు కాస్ ఫ్రెండ్ ఎవరు, సీకెంట్. ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా ఎలా ఉంటాయంటే నెగిటివ్గా ఉంటాయి. సరే సార్, మనకి ఏది పాజిటివ్గా ఉంటుంది ఏది నెగిటివ్గా ఉంటుంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దానికంటూ చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. సో ఇక్కడ ఇలాగా అనుకుంటే ఇదంతా కూడా ఏమవుతుంది, కర్ణం అవుతుంది, హైపోతెనస్ అవుతుంది. ఈ హైపోతెనస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇదంతా ఎక్స్ యాక్సిస్ కాబట్టి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటుంది. నేను ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను 3 అనుకుంటున్నాను. ఇక్కడ వై యాక్సిస్ అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటాయి, నెంబర్స్ పాజిటివ్గానే ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుంటున్నాను. సో ఇక్కడ కర్ణము ఏమొస్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఖచ్చితంగా ఈ రెండు పాజిటివ్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా ఏమవుతుంది, పాజిటివ్నే అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోతెనస్ అవుతుంది. ఆపోజిట్ బై హైపోతెనస్. ఆపోజిట్ బై హైపోతెనస్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎదురు భుజము బై కర్ణము. ఒకసారి ఇక్కడ 3 ఇక్కడ 4 వచ్చినప్పుడు కర్ణం ఏమొస్తుంది, 5 వస్తుంది.
ఇది ఏమవుతుందంటే ట్రిప్లెట్స్ అంటాం, దీన్ని ఏమంటామమ్మా? ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ అంటాము. సో ఈ రెండు 3, 4 ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఎలా సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ అంటే ఒకటేమో 3 స్క్వేర్, ఇంకోటేమో 4 స్క్వేర్. సో 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. హైపోటెనస్ స్క్వేర్ కదా ఇది. సో స్క్వేర్ అటు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 25కి 5 హోల్ స్క్వేర్గా రాసుకో. స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 5 వచ్చింది. 5 కర్ణముని అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఎక్స్ డాష్. ఎక్స్ డాష్ అంటే దాని అర్థం ఏంటి? నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడేమో 4 అలాగే ఉంటుంది, ఈ కర్ణము కూడా అలాగే ఉంటుంది, ఏం మారదు. సో యాంగిల్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చెయ్యి. యాంగిల్ బాగా ఇదో ఇక్కడ ఉంటుంది టీటా అనేది. ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఏంటి? 4/5 అంటే సైన్ ఎలా వచ్చింది? సైన్ వాల్యూ 4/5 వచ్చింది, అంటే ఇది పాజిటివ్. ఇది పాజిటివ్ అయిందంటే కొసిక్ కూడా ఏమవుతుంది? పాజిటివ్నే అవుతుంది. ఎందుకంటే దీని ఫ్రెండ్ కాబట్టి కొసిక్ ఏమొస్తుంది? 5/4 వస్తుంది. నెక్స్ట్ కాస్ వాల్యూ ఒకసారి చెక్ చేసుకుందాం. క్వాడ్రంట్ 2లో కాస్ వాల్యూ అంటే ఫార్ములా ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము ఏముంది? -3 ఉంది. సో -3 బై కర్ణము అంటే 5 ఉంది, కాబట్టి 5 ఏమొచ్చింది? నెగిటివ్ అది వచ్చింది. కాబట్టి కాస్ ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాస్ నెగిటివ్ అయితే కాస్ ఫ్రెండ్ సీకెంట్ కూడా ఏమవుతుంది? ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది. అలాగే ట్యాన్ కూడా ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఎదురు భుజము బై ఆసన్న భుజము. అంటే ఆసన్న భుజము నెగిటివ్గా ఉంది కాబట్టి ట్యాన్ నెగిటివ్ వస్తుంది. ట్యాన్ నెగిటివ్ వచ్చిందంటే ట్యాన్ ఫ్రెండ్ కాట్ కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసిక్ మాత్రమే ఎందుకు పాజిటివ్ అవుతాయి అని చెప్పేసి. సైన్ కోసిక్ వాల్యూస్ మాత్రమే ఇలాగా పాజిటివ్గా వస్తాయి భిన్నాలు, రిమైనింగ్ ఎలా వస్తాయి? ఇలా నెగిటివ్గా వస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇప్పుడు దీన్ని తీసుకోవాలి, ఈ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. సో ఇక్కడ హైపోటెనస్ అనేది 5 వస్తుంది, ఇక్కడ నెగిటివ్ కాబట్టి -3 తీసుకున్నాము. ఇదేమవుతుంది? వై డాష్ కదా. వై డాష్ అంటే ఇక్కడ కింద ఉండే వాల్యూస్ కూడా ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి 4 ఎలా తీసుకోవాలి మనము? -4గా తీసుకోవాలి. సో యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ట్యాన్ టీటా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, పాజిటివ్ ఎందుకు అయిందో. దీనికి ఆపోజిట్లో ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా ఫార్ములా, ఎదురు భుజము బై ఆసన్న భుజము. దీనికి ఎదురుగా ఉండేది ఎదురు భుజము అవుతుంది, అంటే -4 బై ఆసన్న భుజం ఏమవుతుంది? -3. మైనస్ క్యాన్సిల్. ఏమొచ్చింది? 4/3 వచ్చింది. అంటే ట్యాన్ వాల్యూ ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. ట్యాన్ వాల్యూ పాజిటివ్ వస్తే దాని ఫ్రెండ్ కాట్ కూడా ఏమవుతుంది? పాజిటివ్నే అవుతుంది. కాబట్టి ట్యాన్ కాట్ మాత్రమే థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ సైన్, కాస్, నెక్స్ట్ సీకెంట్, కోసిక్ ఈ 4 కూడా నెగిటివ్గా ఉంటాయి. కావాలంటే చెక్ చేద్దామా? సో ఇక్కడ సైన్ గురించి చెక్ చేసుకుంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఏమవుతుంది? ఎదురు భుజము బై కర్ణము. ఇక్కడ దీనికి ఎదురు భుజం ఏమవుతుంది? -4 బై కర్ణము ఎంత? 5. చూడు నెగిటివ్ వచ్చేసింది. అంటే సైన్ నెగిటివ్ అయితే కొసిక్ కూడా ఏమవుతుంది? నెగిటివ్నే అవుతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. దీనికి సీకెంట్ ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఆసన్న భుజము బై హైపోటెనస్ అంటే -3/5 వస్తుంది. ఇది కూడా ఏమవుతుంది? నెగిటివ్ అయిపోతుంది. కాస్ నెగిటివ్ అయిపోతే సీకెంట్ కూడా ఏమవుతుంది? నెగిటివ్నే అవుతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కర్ణం ఎంత? 5 అవుతుంది. ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించిన ట్రయాంగిల్ ఇది థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించిన ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ టీటా ఉంటుంది. ఇప్పుడు చూడు ఒకసారి 3 -4 5. సో ఇలా ఉంది కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి 3 పాజిటివ్గా ఉంటుంది, ఇది వై డాష్ కాబట్టి -4 అనేది నెగిటివ్గా ఉంటుంది. కర్ణం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూ. సో కాస్ వాల్యూ ఎందుకు ఉందో చూద్దామా ఒకసారి. కాస్ అంటే ఫార్ములా ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము.
టీటా ఇక్కడ ఉంటే ఆసన్న భుజం ఏమవుతుంది 3 అవుతుంది, బై కర్ణం ఏమవుతుంది 5 అవుతుంది. చూసారా పాజిటివ్. కాస్ పాజిటివ్ అయితే సీకెంట్ కూడా పాజిటివ్నే కదా, ఎందుకని ఇది రివర్స్ అవుతుంది 5/3 వస్తుంది కాబట్టి పాజిటివ్నే. సో నెక్స్ట్ ఇక్కడ సైన్, నెక్స్ట్ కొసిక్, టాన్, కాట్, ఈ 4 ఎందుకు ఇక్కడ నెగిటివ్నో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో సైన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆపోజిట్ బై హైపోతెనస్, అంటే టీటాకి ఆపోజిట్లో ఏముంది -4 ఉంది కాబట్టి -4 హైపోతెనస్ అంటే ఎంత 5. సో -4/5 నెగిటివ్ వచ్చిందిగా. సైన్ నెగిటివ్ వస్తే కొసిక్ కూడా ఏమొస్తుంది నెగిటివ్నే వస్తుంది. నెక్స్ట్ మనకి టాన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజము బై ఆసన్న భుజము. దీనికి ఎదురు భుజం ఏంటి -4, ఆసన్న భుజం ఏంటి 3, -4/3 అంటే నెగిటివ్ వచ్చింది. టాన్ నెగిటివ్ వస్తే కాట్ కూడా ఏమొస్తుంది నెగిటివ్నే వస్తుంది. కాబట్టి ఇలాగా ఏ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్ అనేది ఈ కాన్సెప్ట్ మొత్తం మనము తెలిస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని కాన్సెప్ట్ మొత్తం నీకు చెప్పాను. అందుకనే గ్రాఫ్ గీసి దేంట్లో ఏ క్వాడ్రెంట్లో ఏ భిన్నము మనకి నెగిటివ్ వస్తుంది, ఏది పాజిటివ్ వస్తుంది, అంటే ఏ రేషియోస్ పాజిటివ్ ఉంటాయి, ఏ రేషియోస్ నెగిటివ్ ఉంటాయి, నిష్పత్తులు అనమాట. క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఇదంతా తెలుసుకునే బదులు చిన్న టెక్నిక్ కోడ్ వల్ల కూడా తెలుసుకోవచ్చు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ అంటే అన్నీ పాజిటివ్నే ఉంటాయి. సెకండ్ క్వాడ్రెంట్లో సిల్వర్, ఎస్ అంటే సైన్ కొసిక్, ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. థర్డ్ క్వాడ్రెంట్ టీ అంటే టాన్, కాట్. నెక్స్ట్ కప్స్ సి అంటే ఏంటి మిగిలింది కాస్ ఫ్రెండ్ సీకెంట్, ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ ఎలా ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ మనము ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని కొన్ని మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయి. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని బేస్ చేసుకుని ఎలా చేయాలి అనేసి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలకు సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 90 - A అని ఉంది. ఏ అంటే యాంగిల్ అని చెప్పేసి ఇక్కడ కోణము, 90 అంటున్నాడు. సో ఇక్కడ ఎంత ఉంటుంది 90 ఉంటుంది, ఎందుకని ఇది లంబకోణం కాబట్టి ఇక్కడ 0 నుంచి ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 180గా తీసుకోవచ్చు, ఇక్కడ 270గా తీసుకోవచ్చు, ఇదంతా కూడా ఇక్కడ 360 మళ్ళీ రిపీట్ అవుతుంది మొత్తం కూడా. 90 అంటే ఎక్కడికి పడిపోతుంది ఫస్ట్ క్వాడ్రెంట్లోకి పడిపోతుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ ఎలా ఉంటాయి పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి ఇక్కడ సైన్ అడిగేటప్పుడు కాస్ ఏ వస్తుంది, కాస్ అడిగినప్పుడు సైన్ ఏ అని వస్తుంది, టాన్ అడిగినప్పుడు కాట్ ఏ అని వస్తుంది, కాట్ అడిగినప్పుడు టాన్ ఏ వస్తుంది. ఒకరి ఫ్రెండ్స్ ఒకరు అనమాట ఇక్కడ ఆల్టర్నేట్గా. సీకెంట్ అడిగినప్పుడు కొసిక్ ఏ వస్తుంది, కొసిక్ అడిగినప్పుడు సీకెంట్ ఏ వస్తుంది. ఇందాక దానికి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి సార్ అంటే ఇందాక సైన్ ఫ్రెండ్ ఎవరు కొసిక్, కానీ ఇక్కడ మాత్రము సైన్ కొసిక్తో ఉండదు కాస్తో ఉంటుంది. ఫస్ట్ 2, తర్వాత 2, ఆ తర్వాత 2 ఇవి ఉంటాయి అన్నమాట. సో సైన్ ఆఫ్ 90 - A అంటే కాస్ ఏ, కాస్ ఆఫ్ 90 - A అంటే సైన్ ఏ, టాన్ ఆఫ్ 90 - A అంటే కాట్ ఏ, కాట్ ఆఫ్ 90 - A అంటే టాన్ ఏ, సీకెంట్ ఆఫ్ 90 - A అంటే ఏమొస్తుంది కొసిక్ ఏ, కొసిక్ ఆఫ్ 90 - A అంటే ఏమొస్తుంది సీకెంట్ ఏ. అంటే ఇది రాసినప్పుడు ఇది వస్తుంది, ఇది రాసినప్పుడు ఇది వస్తుంది అనమాట. జాగ్రత్తగా నోట్స్ రాసుకో, ఈజీగా ఉంటుంది. అంటే మైనస్లు ఉండేటప్పుడు ఫార్ములా ఇలా ఉంది, ఒకవేళ ప్లస్లు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ మనము ఇక్కడ ప్లస్లు ఉంటే ఎలా దీన్ని రాసుకోవాలి, సేమ్ ఫార్ములాస్ ఇలానే ఉంటాయి, కాకపోతే సైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయి. సైన్ ఆఫ్ 90 + A అని ఉంది. 90 అంటే పెరుగుతుంది, అంటే సెకండ్ క్వాడ్రెంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది ఎలా ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది సెకండ్ క్వాడ్రెంట్లో, కాబట్టి కాస్ ఏ అనేది అలాగే ఉంటుంది, ఏం మారదు. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 + A, కాస్ ఆఫ్ 90 + A అంటే 90 అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎలా ఉంటుంది ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది, కాబట్టి వచ్చిన ఆన్సర్కి ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ టాన్ ఆఫ్ 90 + A, టాన్ ఆఫ్ 90 + A అంటే ఏమవుతుంది, టాన్ అనేది 90 + A అంటే సెకండ్ క్వాడ్రెంట్,
కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ ట్యాన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సైన్ కొసిక్ మాత్రమే కదా పాజిటివ్ ఉండేది, ట్యాన్ ఏమవుతుంది, నెగిటివ్ కదా ఉండేది. కాబట్టి వచ్చిన ఆన్సర్కి కూడా ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది, మైనస్ కాట్ ఏ. కాట్ అనేది కాట్ ఆఫ్ 90 ప్లస్ ఏ అంటే 90 ప్లస్ ఏ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఎలా, నెగిటివ్ కదా. కాబట్టి ఆన్సర్కి కూడా మైనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ 90 ప్లస్ టీటా, సీకెంట్ ఏమవుతుంది, మైనస్ కదా ఏది ఇక్కడ. సో సీకెంట్ మైనస్ అయినప్పుడు కొసిక్ కూడా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో నెక్స్ట్ కొసిక్ ఆఫ్ 90 ప్లస్ ఏ. సో సెకండ్ క్వాడ్రంట్లో కొసిక్ ఆఫ్ 90 ప్లస్ ఏ ఏమవుతుంది మనకి, సో కొసిక్ అనేది పాజిటివ్ అవుతుంది. కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా పాజిటివ్ అలానే ఉంటుంది. సో ఇలాగా నువ్వు ఈజీగా రాసుకుంటే ఇది అర్థమైతే ఇది కూడా ఇలాగే అర్థమవుతుంది అనమాట. సో ఏదైతే పాజిటివ్ ఉంటుందో దానికి ఆన్సర్ కూడా పాజిటివ్ అవుతుంది, ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది నెగిటివ్ ఉంటుంది. నువ్వు చూసుకోవాల్సింది ఇక్కడ ఉన్నది కాదు, ఇక్కడ ఉన్నది, ఇది చూసుకోవాలి. ఇక్కడ ఇది ఆన్సర్, ఇక్కడ ఏదైతే ఉంటుందో ప్లస్ వస్తే ఆన్సర్కి ప్లస్ పెడతావు, మైనస్ వస్తే ఆన్సర్కి మైనస్ పెట్టేస్తావు అనమాట. సో ఈజీగా ఇలా నువ్వు నోట్స్ అనేది రాసుకో. సో ఇదంతా కూడా మీకు ఇంట్రడక్షన్ పార్ట్ కిందకు వస్తుంది. సో త్రికోణమితికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తము కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో 90కి సంబంధించి చెప్పాను, 180కి సంబంధించింది కూడా మీరు ఓన్గా చేసుకోవచ్చు. 180 అంటే 180 ప్లస్ అనుకోండి థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది, 180 మైనస్ అనుకోండి సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది, 270 మైనస్ అనుకోండి థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది, 270 డిగ్రీస్ ప్లస్ అనుకోండి ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది, 360 ఇక్కడ 360 మైనస్ అనుకోండి ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది, 360 ప్లస్ అనుకోండి ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనము 90 ప్లస్ ఏ అంటే 90 కంటే ఎక్కువ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో చూసుకున్నాము. 270 ప్లస్ ఏ అన్నాడు అనుకోండి అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో చూసుకోవాలి. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ ఉన్నాయి, కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే మీకు పాజిటివ్ వస్తాయి, రిమైన్ అన్నీ కూడా ఇలా నెగిటివ్గా వస్తాయి. సో జాగ్రత్తగా చూసుకుంటే అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్లో. సో ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వు. స్కూల్ అసిస్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే రిమైనింగ్ వీడియోస్ ఏది కూడా నువ్వు మిస్ అవ్వకుండా ఈజీగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి సజెషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కూడా చూడటానికి అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.